ఫామ్ 7 దుర్వినియోగం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటికీ 25 కేసులు నమోదు చేశారు పోలీసులు. మరో విషయం ఏంటంటే ఫామ్ 7 దరఖాస్తులు ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్లో అప్లోడ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ దరఖాస్తులు ఐపీ అడ్రస్లన్నీ హైదరాబాద్, బెంగళూరువేనని నిర్ధారణకు వచ్చారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఐపీ అడ్రస్లు ట్రేస్ చేస్తూ ఉన్నారు. అవి ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరులో బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు బెంగళూరుకి వెళ్లే అవకాశం కనపడుతోంది, ఇటు హైదరాబాద్కు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఫామ్ 7 దరఖాస్తుల కేసుపై అప్డేట్స్ అందుతున్నట్లుగా తెలుస్తుంది. వివరాలేంటి? సిట్ అధికారులు ఏమంటున్నారు? ఏపీలో కలకలం రేపినటువంటి ఫామ్ 7 దుర్వినియోగం కేసుకు సంబంధించి అయితే పోలీసులు కొంత పురోగతిని అయితే సాధించారు. ప్రధానంగా ఓట్ల తొలగింపునే ప్రధాన ఎజెండాగా తీసుకొని ఫామ్ 7 అయితే కొందరైతే గుర్తు తెలియని వ్యక్తులు అప్లై చేసినట్టుగా ఇప్పటికే ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే అన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 322 కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో సుమారు 25 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో ప్రాథమికంగా అయితే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. నిజంగా ఫామ్ 7కి సంబంధించి లేని వారిలో ఓట్ల తొలగింపుకు ఎవరైనా ఈ ఫామ్ 7 అప్లై చేశారా, లేకపోతే దురుద్దేశపూర్వకంగా ఫామ్ 7 అప్లై చేశారా అనేది 2 విభాగాలుగా ఈ కేసు అయితే విచారణ అయితే స్థానిక పోలీసులు చేపట్టారు. అయితే స్థానిక పోలీసులు విచారణ చేపడుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఈ కేసుని సిట్కు కూడా అప్పగించిన నేపథ్యంలో ప్రాథమిక విచారణలో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులే పెద్ద సంఖ్యలో అంటే 10 నుంచి 20-30 ఓట్ల వరకు కూడా ఎక్కువ సంఖ్యలో ఓట్లను అయితే ఫామ్ 7 కింద దరఖాస్తు చేసినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసు అధికారులు గుర్తించారు. వీళ్ళందరికీ సంబంధించి కొన్ని కేసుల్లో మాత్రం అటు మచిలీపట్నం కానీ, నందిగామ వంటి 2-3 నియోజకవర్గాల్లో మాత్రం స్థానికంగా ఉన్న కొందరు పార్టీ నేతలు ఈ విధంగా దరఖాస్తులు చేసినట్టుగా గుర్తించిన పోలీసులు వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేశారు. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఒక 9 నియోజకవర్గాల వరకు కూడా కేసులు నమోదయ్యి వాటన్నిటిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు మాత్రమే ఫామ్ 7 అప్లై చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించిన అధికారులు దీని వెనక ఖచ్చితంగా స్థానికంగా కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న ఐపీ అడ్రస్ ద్వారా మాత్రమే వేరే ప్రాంతాల నుంచి ఫామ్ 7 అప్లై చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టుగా అయితే మనకి సమాచారం ఉంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఎక్కువ దరఖాస్తులన్నీ కూడా హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు ప్రాంతంలోని ఐపీ అడ్రస్ ద్వారానే ఈ ఫామ్ 7 అప్లై చేసినట్టుగా అయితే స్థానిక పోలీసుల విచారణలో అయితే ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో ఈ విషయాలకు సంబంధించి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ప్రత్యేక బృందాలను పంపించే ఆలోచనకు సంబంధించి ఉన్నతాధికారులు అయితే కృష్ణా జిల్లా అధికారులు అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కేసును విచారించడానికి సంబంధించి సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వెల్లడైన విచారణలోని అంశాలన్నింటినీ సిట్ అధికారులకు వెల్లడిస్తే సిట్ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ లేదా బెంగళూరు 2 ప్రాంతాలను పంపిస్తుందా, లేకపోతే స్థానిక పోలీసులే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడ అనే దాని మీద ప్రస్తుతం ఉన్నతాధికారులతో అయితే సంప్రదింపుల ప్రక్రియ అయితే కొనసాగుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.